తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు ప్రకటించిన సంగతి తెలిసింది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. ముందుగా ఈ దరఖాస్తులను ప్రజలకు అందిస్తామని, ఆపై వాటిని డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని వివరించారు. గ్రామ సభల్లో ఈ దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఓ ప్రాంతంలో కేవలం 10 ఇళ్లు ఉన్నా సరే అధికారులు అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించామని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రభుత్వం అలా కాకుండా మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా, రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ ని తీసుకుంటది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల కుటుంబాలకి తెలియజేస్తున్నాను. అంతేకాదు అనేకమైన ముఖ్యమైన ఎలా చేయాలి, దీంట్లో వచ్చే సాధక బాధకలు ఏంటి, మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. అనేక మంది దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ అనేక సంఘాలు అంటే గ్రామాల్లో వాళ్ళ కష్టాల్లో ఉన్నవారు వస్తారు. వీళ్ళందరినీ వాళ్ళకున్న సమస్యలు ఏవైతే మేము 6 గ్యారంటీల్లో పొందపరిచామో ఈ పొందపరిచే ఐటమ్స్ ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చే వారందరి దగ్గర చిత్తశుద్ధితో వారి అప్లికేషన్ ఈ ప్రభుత్వం తీసుకుంటది అనేదైతే ముందుగా తెలియజేస్తున్నాను. కంగారు పడి ఎవరో తొక్కిసలాటికి గురి కావద్దు. అదే రకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. కావాల్సిన నిధులు కూడా ఈ కార్యక్రమానికి కావాల్సిన నిధులు కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు, అక్కడికి వచ్చిన ప్రజల కోసం, మహిళల కోసం ఎండలో ఉండొద్దు, తాగటానికి మంచినీరు ఇవ్వాలి, వైద్య సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్లనే పిలుచుకోండి, వారికి కావలసిన వసతులతో అన్నిటినీ ఏ ఒక్క ప్రజలకి కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ అప్లికేషన్లు సేకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరం కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వారికి అనుభవాలను బట్టి, ఎస్పీలు, కలెక్టర్లు కూడా చాలా వివరంగా అందరి కలెక్టర్లతో, అందరి ఎస్పీలతో వారి ఆలోచనలు, వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి ఈ ప్రభుత్వం అనేది ఈ అధికారులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా కాకుండా, గత ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ అంటే వన్ సైడ్ బ్యాటింగే. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ అధికారులు వినిపోవటమే ఉండేది. కానీ ఈ రోజు సమావేశంలో అలా లేదు. స్టార్ట్ అవటమే చాలా స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వం లాగా మీ మనసులోనే పెట్టుకోవద్దు. ప్రజల అభిప్రాయాలు, ప్రజల ఆలోచనలు మీకు ఏవైతే మీ మైండ్ లో ఉన్నాయో, ప్రజలకు మంచి ఏది చేస్తే జరుగుతుందో నిర్ణయాలు మేము తీసుకుంటాం ప్రభుత్వ పక్షాన. కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్ గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేయాలి కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది.